ఎంక్వైరీ కన్నా నేను సిద్ధం. రెండోది, ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మీద కూడా ఇందాక మిస్ అయిన రీసెంట్గా జరుగుతున్నటువంటి గడిచిన 45 రోజులుగా జరుగుతున్నట్టు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో దీని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అన్నీ నువ్వే నేనైనా మాట్లాడుకోవాలి. ఎస్ ఏమన్నారు చూడలేదు. నాకేం ఛానల్ లేదే, నాకు లేదు, నాకేం ఛానల్ లేదు. చూస్తాను అందులో ఏమైంది సి ఇన్సిడెంట్లో నేను కూడా విన్నాను, చూసింది లేదు కానీ విన్నాను నేను మీరు చెప్పింది. ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక గిరిజన మహిళకి సంబంధించి గిరిజన అధికారికి సంబంధించి వారి భర్త ఒక లేఖ రాశాడు. అంటే అందులోని ఎవరో ప్రాముఖ్యంగా ఒక పేరు ఉంది కదా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి అంటగట్టేస్తే ఎవరికైనా కోపం రాదు చెప్పు. అందులోని ఆ అధికారిని వచ్చి క్లియర్గా ఆ ముందు రోజు ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బిడ్డకు పలానా వాడు తండ్రి అని చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి వచ్చి మీరు ఆయన తీసుకుని ఆడికి ఢిల్లీ వెళ్ళారట కదా అని చెప్పిన కరెక్టేనా? సరే, ఆ పరిస్థితుల్లో ఏదో మాట్లాడి ఉంటారేమో అన్నటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మా ఉదయడి మా ఉదయ అన్నాను కదా నేను, మహా ఉదయ్ తర్వాత మా శ్రీనివాస్, సరే ఆ ఇన్సిడెంట్ ఏది పడితే అది ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు ఇంట్లో భార్య ఉంటుంది, కూతుర్లు ఉంటారు. ఏది పడితే అది మనం మాట్లాడితే ఎలాగ మనం దాన్ని రెస్పాండ్. ఇప్పుడు నువ్వు నన్ను ఏమంటారు అవినీతి ఆరోపణల మీద క్వశ్చన్ చేసావు, లేదా డిపార్ట్మెంట్లుగా నన్ను క్వశ్చన్ చేయి. సపరేట్ ఇష్యూ. నువ్వు పర్సనల్గా వచ్చేసి ఏది పడితే అది మాట్లాడితే నేనేమో రియాక్ట్ అయిపోతానేమో. నాకు ఫ్యామిలీ ఉండదా, పిల్లలు ఉండరా, లేకపోతే ఇంకొకరు ఉండరా? కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నింటిని మనం టచ్ చేసేటప్పుడు ఏ రకంగా ఎలా మాట్లాడాలనేటువంటిది కూడా ఉదయం అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్ అది. సరే, ఏదన్నా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో కూడా ఉంటుంది కదా, నువ్వు ఎంత గౌరవంగా అడుగుతున్నావు, నేను ఎంత గౌరవంగా చెప్తున్నాను. అందులోని ఇంట్లోని ఎవరు వ్యక్తిగత ఎవరన్నా వ్యక్తిగతంగా ఏం వెళ్ళాం మేము? అంటే లేనివేం చెప్పలేదే మేమని, లేనివేం ఊహించి మేము చెప్పలేదే. వ్యక్తిగతం లేనివేం మాట్లాడలేదు కదా, అది వారి అంగీకారం ఉన్నటువంటి విషయాలే కదా. అంగీకారం ఉన్నటువంటి విషయాలకి ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసాం. రామకృష్ణ పలానా వాళ్ళతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే రేపు పొద్దున్న నీ భార్య ఏమనుకుంటా చెప్పు. లేదు లేదు, తప్పు మదనే ఉంటుంది. అప్పటికి మదన బయటికి రాలేదు, అప్పటికి మదన బయటికే రాలేదు. ఓన్లీ పేపర్ మీద లెటర్ మీద పెన్ పెట్టాడు అంతే తప్ప ఏం బయటికి రాలేదు కదా. తర్వాత మదన్ అనేటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడాడో మాట్లాడిన తర్వాత దానికి వారి భార్య లేకపోతే సోకాల్డ్ అధికారిని ఎవరైతే ఉన్నారో వారు సమాధానం చెప్పారు, క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నీకు నచ్చిన స్టోరీ నువ్వు వేసేసుకుంటానంటే చెప్పు. ఇది ఇంకా ఈ రాష్ట్రంలో ఏమి జరగనట్టు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేటువంటి సబ్జెక్ట్ నాకు తెలియగడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోరు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్ లో మనం పడద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్ లో అనవసరంగా మనం పడద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా
మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సారీ పక్కన చెప్పండి. కాదండి, ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్, కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు, ఎవరు కేసులు ఇరుక్కుంటారు? బోత్ పార్టీస్ కేసులు ఇరుక్కుంటాయి. ఎందుకు ఆ కేసులు మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు చూసుకుంటారు. ఈ రోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా, ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా. సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్తున్నాను. ఆ లెటర్స్ రాస్తూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి, సునీత గారి పోరాటం గురించి, అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి, జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి, ఇంకా పుస్తకాలు రాయొచ్చండి. వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వమనండి. నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఇవ్వమనండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది. ఏంటండి కబుర్లు చెప్పడం? ఏదో అంటారు కదా, అంటే టైం టు టైం వస్తే ఏదో దయ్యాల వేదాలు వల్ల ఇస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈ రోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే మనం ఏం చేయలేం దాన్ని. ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి, ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు ఈ వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద. నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న పీపుల్, వాళ్ళ అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, ఇలాంటి వాళ్ళ దగ్గర మాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, నేను వీటి అన్నింటి గురించి మాట్లాడాలి. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి, దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్ గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక 6th క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాట్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం. కానీ 6th క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 years వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నాను, చాలా మంది ఏంటంటే 8th క్లాస్ 9th క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయడం, ఆ పిల్లలు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కూడా పేరెంట్స్ కి టీచర్స్ కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒకటైతే నేనేమంటానంటేనండి, పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. మీరు నమ్ముతారా? ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి. వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు. ఈ లాస్ట్ 5 years అది పని చేయలే, డబ్బులు ఇవ్వలేదు, అది వర్క్ చేయడం మానేసి. అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పని చేయలేదు, సీసీ క్యామ్లు బిగించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఎవడు చేస్తాడు? ఈ రోజు వ్యవస్థ అంతా కంప్లీట్. ఈవెన్ సెబ్ అని చెప్పి గాంజాయిని సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి, సెబ్లో కూడా దానికి సెపరేట్ గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిని విపరీతంగా పెంచేశారు. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా, లాస్ట్ వీళ్ళు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని. ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్ గానండి, మేము హైప్ క్రియేట్ చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించి అల్లాడిని చంపి వీడిని చంపి అని మేము చెప్పలేం. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది. లేదు, అదే మేము చెప్తున్నామండి. ఏమండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్ కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, మీరు ఒకటే. నో, నేను ఒక మాట చెప్తున్నానండి.
కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు. అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల, నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల, నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే. మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ ఈ రోజున్న సిచ్యువేషన్స్ మేము చెప్తున్నాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయం పాటించండి. దీనివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది.